శివుడు పార్వతీదేవి కన్నా అందంగా ఉంటాడని మీకు తెలుసా? ఒక రోజు బుజ్జి గణేశుడు శివుడి దగ్గరకు వెళ్లి, తండ్రి గారు, మీరు ఇలా కపాలాల మాల వేసుకొని ఒంటి నిండా బూడిద రాసుకొని పులి చర్మం ధరించడం చూడడానికి అస్సలు బాగోలేదు. నా తల్లి పార్వతీదేవి ఎంతో అందంగా ఉంటుంది, కానీ మీరు మాత్రం నిరంతరం భయంకరమైన రూపంలోనే ఉంటారు. దయచేసి నా కోసం ఒక్కసారి మీ నిజస్వరూపంలోకి మారి అమ్మ పక్కన నిలబడితే చూడాలని ఉంది అని అంటాడు. అది విన్న శివుడు నవ్వుతూ సరే అని చెప్పి సరస్సులో స్నానం చేసి వస్తాడు. పరమేశ్వరుడి నిజస్వరూపాన్ని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఒంటి మీద బూడిద ఉండదు, కపాలాల మాల ఉండదు, తెల్లగా మెరిసిపోయే చర్మంతో ఎంతో అందంగా కనిపిస్తాడు. పార్వతీదేవి శివుడిని చూసి సిగ్గుపడిపోతుంది. శివయ్యను అలా చూసిన గణేశుడు ఆనందంతో ఏడుస్తూ, తండ్రి, నన్ను క్షమించండి, మీరు వెంటనే మీ పూర్వ రూపానికి మారిపోండి అని వేడుకుంటాడు. అది విన్న శివుడు ఆశ్చర్యంతో, ఎందుకు గణేశ, నువ్వే కదా నన్ను ఇలా చూడాలి అనుకున్నది, నేను అందంగా లేనా అని అడుగుతాడు. గణేశుడు నమస్కరించి, అయ్యో తండ్రి గారు, అలా కాదు, నా తల్లి పార్వతీదేవి కన్నా ఎవరూ అందంగా ఉండటం నేను చూడలేను. ఇప్పుడు మీ అందం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. దయచేసి పూర్వ రూపానికి మారిపోండి అని అంటాడు. అది విన్న శివుడు గట్టిగా నవ్వుతూ పూర్వ రూపానికి మారిపోతాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.